దేశంలోని నగరాలు, పట్టణాల్లో సదుపాయాల అభివృద్ధికి కేంద్రం కొత్త పథకం తీసుకువచ్చింది. ఈ పథకంలో భాగంగా పట్టణాలు, నగరాల్లో సముదాయాల మెరుగుకు కేంద్రం ఆర్థిక హామీను ప్రకటించింది. కేంద్రం తీసుకువచ్చిన కొత్త పథకం కోసం 5,000 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తోంది. అయితే అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద సహాయం పొందాలంటే స్థానిక సంస్థలు పలు సంస్కరణను చేపట్టాల్సి ఉంది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నగరాలు, పట్టణాల్లో సదుపాయాల అభివృద్ధికి కొత్త పథకం తీసుకొచ్చింది. ఈ కొత్త పథకం కింద చేపట్టే ప్రాజెక్టుల వ్యయంలో కనీసం 50% మొత్తాన్ని మార్కెట్ నుంచి సేకరించాల్సి ఉంటుంది. ఈ నిధులను మున్సిపల్ బాండ్ల జారీ, బ్యాంకు రుణాలు, పీపీపీ విధానం ద్వారా సేకరించుకోవచ్చు. ఇక మిగిలిన వాటాను రాష్ట్ర ప్రభుత్వాలు, పట్టణ స్థానిక సంస్థలు సమకూరుస్తాయి. గతేడాది అంచనాల ప్రకారం 10 లక్షలు అంతకు మించి జనాభా ఉన్న అన్ని నగరాలు, రాష్ట్రాల రాజధానులు, 1,00,000కు మించి జనాభా ఉన్న ప్రధాన పారిశ్రామిక నగరాలు, కొండ ప్రాంతాల లేదా ఈశాన్య ప్రాంతాల్లోని అన్ని పట్టణ స్థానిక సంస్థలకు పథకం వర్తిస్తుంది. మొత్తంగా దేశంలోని నగరాలన్నీ ఈ పథకం కిందకు వస్తాయి. కొత్త పథకం కింద చేపట్టే ప్రాజెక్టులను పారదర్శకంగా ఛాలెంజ్ విధానంలో ఎంపిక చేస్తారు. ఇందులో ముఖ్యంగా ఆయా నగరాల్లోని జనజీవనంపై ఎక్కువగా ప్రభావం చూపే సంస్కరణల ప్రాధాన్యం ఉన్న ప్రతిపాదనలకు పెద్దపీట వేస్తారు. రిస్క్ షేరింగ్ నిబంధనలు, ప్రజలకు అందించే పౌర సేవలకు కొలమానాలు నిర్దేశించడం ద్వారా ఇందులో ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తారు. అలాగే చిన్న నగరాలకు రుణ చెల్లింపు హామీ కూడా ఉంటుంది. ఈశాన్య కొండ ప్రాంతాల్లో ఉన్న నగరాలు, మిగతా రాష్ట్రంలోని 1,00,000లోపు జనాభా ఉన్న చిన్న పట్టణాలు మార్కెట్ల నుంచి ఆర్థిక వనరులు సమీకరించుకునేందుకు వీలుగా అవి తీసుకున్న రుణాలు తిరిగి చెల్లింపునకు కేంద్రం హామీ ఇస్తుంది. దేశంలోని పట్టణాలు, నగరాల్లో సదుపాయాల అభివృద్ధికి కేంద్రం ప్రకటించిన కొత్త పథకం కోసం 5,000 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తోంది. చిన్న పట్టణాలు తొలిసారి తీసుకునే రుణాల్లో 7 కోట్ల వరకు, లేదంటే తీసుకున్న రుణాల్లో 70% వరకు కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. ఇక తొలిసారి తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లిస్తే ఆ తర్వాత తీసుకున్న రుణాలకు 7 కోట్ల వరకు, లేదంటే రుణ మొత్తంలో 50% వరకు గ్యారంటీ ఇస్తుంది. దీనివల్ల చిన్న పట్టణాల్లో తొలిసారి 20 కోట్ల వరకు, రెండోసారి 28 కోట్ల వరకు ప్రాజెక్టులు చేపట్టడానికి అవసరమైన ఆర్థిక వనరులను మార్కెట్ నుంచి సేకరించుకోవడానికి వీలవుతుందని కేంద్రం తెలిపింది. ఇది దేశంలోని 2-3 అంచె నగరాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 4,223 పట్టణాల రుణ సామర్థ్యాన్ని పెంచడానికి ఎంతగానో ఉపయోగపడనుంది. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద సాయం పొందాలంటే స్థానిక సంస్థలు పలు సంస్కరణలు చేపట్టాల్సి ఉంటుంది. అందులో ప్రధానంగా పరిపాలన, డిజిటల్, రుణ తిరిగి చెల్లింపు సామర్థ్యాన్ని పెంచుకునేలా మార్కెట్ ఆర్థిక సంస్కరణలు తీసుకురావాలి. పౌర సేవలు, వినియోగ సేవల సామర్థ్యాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. పట్టణ ప్రణాళిక, గృహ నిర్మాణం, ఉద్యోగాల కల్పనకు అనువైన సంస్కరణలు చేపట్టాలి. అలాగే హరిత మౌలిక వసతులు కల్పించాలి. ఈ నిధులతో చేపట్టే ప్రాజెక్టులకు కీలక పనితీరు సూచికలు నిర్ధారించి నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. అవి నిర్దిష్ట ప్రమాణాల ప్రకారం గడువులోగా పూర్తయ్యాయా లేదా అన్నది తృతీయ పక్షం ద్వారా తనిఖీ చేస్తారు. ఈ పథకం కింద పెద్ద మొత్తంలో ప్రైవేటు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుందని, తద్వారా పట్టణ పరిపాలన బలోపేతమవుతుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దీనివల్ల జాతీయ అభివృద్ధి ప్రాధాన్యాలకు అనుగుణంగా నగరాలను భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లు తీర్చిదిద్దడానికి వీలవుతుందని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. దేశంలోని నగరాల్లో వారసత్వంగా వస్తున్న మౌలిక వస్తువులను ప్రస్తుత అవసరాలకు తగ్గట్లు మరమ్మతులు చేసి మెరుగుపరుచుకోవచ్చు. ట్రాన్సిట్ కారిడార్లు, అర్బన్ మొబిలిటీ సెంటర్లు, ఎకనామిక్ కారిడార్ల ఏర్పాటు వంటివి చేపట్టాలి. అలాగే ప్రధాన వాణిజ్య ప్రాంతాలు లేదా ముఖ్యమైన వారసత్వ కేంద్రాల పునరుద్ధరణ చేపట్టాలి. ఇక బ్రౌన్ ఫీల్డ్ ప్రాంతాలను ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు తీర్చిదిద్దడం వంటివి చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా నగరాన్ని గ్రోత్ హబ్ గా మార్చేందుకు వీలుగా గ్రీన్ ఫీల్డ్ లేదా సెమీ గ్రీన్ ఫీల్డ్, ప్రధానమైన మౌలిక వస్తువుల అభివృద్ధి, మురుగునీరు, వర్షపు నీటిపారుదల వ్యవస్థ ఆధునీకరణ, వాటర్ గ్రిడ్ల నిర్మాణం వంటివి చేపట్టాల్సి ఉంటుంది. ఇక ఘన, ద్రవ్య వ్యర్థాల నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వడం, కొండల పేరుకుపోయిన డంపింగ్ యార్డుల తొలగింపు, వ్యర్థాల శుద్ధిని సమీకృతం చేయడం వంటి పనులు చేపట్టేందుకు వీలుంటుంది. దేశంలోని నగరాలు, పట్టణాల్లో సదుపాయాల అభివృద్ధి కోసం తెచ్చిన కొత్త పథకం కింద పెద్ద మొత్తంలో ప్రైవేట్ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుందని, తద్వారా పట్టణ పరిపాలన బలోపేతం అవుతుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దీనివల్ల జాతీయ అభివృద్ధి ప్రాధాన్యతలకు అనుగుణంగా నగరాలను భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు తీర్చిదిద్దడానికి వీలవుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.